ఈరోజు అల్పాహారంలో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చపాతీ ఉప్మా. చపాతీ ఏంటి, ఉప్మా ఏంటి, రెండు టిఫిన్సే కదా, రెండు వేరువేరుగా చేసుకుంటారు, కానీ కలిపి ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? నేను చేసి చూపించేస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. చపాతీ ఉప్మా. చపాతీ ఉప్మా అనగానే అందరూ ఆలోచిస్తున్నారు చపాతీ ఉప్మా ఎలా చేస్తారు అని. చేసి చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. మీరు మరీ అంత తల బాదుకోకండి, ఇది నార్మల్ మనం చపాతీ ఎలా చేసుకుంటాం ఆ చపాతీ ఉంటుంది. ఉప్మాలో మనం ఏమేమి యాడ్ చేస్తాం దానికంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. జీలకర్ర మనకి డైజెషన్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి. మనకి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అందులో ఇది చలికాలం కదా, చలికాలంలో మనం నువ్వులు తీసుకుంటే ఏంటంటే మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల మనకి చలేయడం కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పల్లీలు యాడ్ చేసుకుందాం. మనకి ఉప్మాలో పల్లీలు వేసుకుంటాం కదా, అలాగే ఇందులో కూడా పల్లీలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఒక్కదానికే కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేను ఇంతే వేసాను కదా అని వేస్తే అది మీ ఒక్కరికే వస్తుంది, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం తింటారు, అందుకని చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, ఆల్రెడీ ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి. నాకు కారం అంటే అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎస్, సో ఇప్పుడు ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్, మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ. స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అందులో ఇది గ్రీన్కి సంబంధించింది కాబట్టి, గ్రీన్ ఫ్యామిలీ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒకటి గ్రీన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ వాడుతున్నాను, ఎందుకంటే హెల్త్ కోసం. అందులో ఉన్న హెల్త్ ఎంత ఎక్కువ అంటే మనము నార్మల్గా తినే రెసిపీస్ ఒక 3-4 టైమ్స్ తింటే అంత ఎనర్జీ వస్తుంది. అలాంటిది అంత ప్రాసెస్ చేసే బదులు ఈ రెసిపీని ఒకసారి తినేస్తే సరిపోతుంది కదా. అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మష్రూమ్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్ తినడానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తాయి అనేసి. అది పాయిజన్. మనకి మష్రూమ్లో 2 టైప్స్ ఉంటాయి, పాయిజనస్ మష్రూమ్స్ అనేసి, నార్మల్ మష్రూమ్స్ అని. నార్మల్ మష్రూమ్స్ మనం తినొచ్చు, పాయిజనస్ మష్రూమ్స్ కూడా కొంతమంది డబ్బుల కోసం అమ్మేస్తుంటారు, అవి చూసి మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ మనకి కళ్ళకి చాలా మంచిది. సైట్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే క్యారెట్ తింటే తగ్గిపోతుందా, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాను నాకు తగ్గలేదని అంటారు. మనం రెగ్యులర్గా ఖచ్చితంగా ఇదొక డైట్ లాగా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి సైట్ తగ్గుతుంది. ఇవి వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం ఇందులో జుక్నీ యాడ్ చేసుకుందాం. జుక్నీ అంటే ఇది కీరా ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. కీరాలోనే ఇదొక వెరైటీ. ఇది యాడ్ చేసుకున్నాం కదా. కీరాలో మనకి ఏముంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో ఎక్కువగా తింటారు కీరా. దీనికి కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఇక్కడికన్నా ఫారెన్లో ఎక్కువగా యాడ్ చేస్తారు, వాళ్ళు చేసుకునే ఫ్లేవర్స్లోని. వాళ్ళు ఏ వంట తయారు చేసుకున్నా అందులోని ఇలాంటివన్నీ యాడ్ చేస్తుంటారనమాట. చూసారా, నేను మీకోసం కష్టపడి అమెరికాలో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా తెచ్చిపెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. మనం ఎంత గ్రీన్ వెజిటబుల్స్ తిన్నాం అనుకోండి మనకి అంత బెనిఫిట్.
ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే నేను చపాతీ ఉప్మా అని చెప్పాను కదా, చపాతీలు ఆల్రెడీ నేను చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ చపాతీని మనం ఏం చేయాలి అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మన ఉప్మాలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే నేను చపాతీ కూడా పీసెస్ కింద చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, నా చపాతీ ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చపాతీ ముక్కల్ని తీసుకెళ్ళి మన ఉప్మా మిక్చర్లో యాడ్ చేయాలి. సో యాడ్ చేసేద్దాం. ఒకసారి కలుపుకొని మనకు ఒకవేళ సరిపోకపోతే మిగిలిన చపాతీ కూడా యాడ్ చేసుకుందాం. మనకి చపాతీ ఆల్రెడీ కాల్చేసుకున్నాం కాబట్టి మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఈ మిక్చర్లో ఒకసారి మిక్స్ అయితే ఆ టేస్ట్ చపాతీ కూడా బాగా పడుతుందన్న కాన్సెప్ట్తో ఇందులో వేసాను. సో ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నానంటే కొద్దిగా కారం, అలాగే సాల్ట్. మనం చపాతీ ఆల్రెడీ సాల్ట్ వేసుకొని చేసుకుంటాం కదా, సో సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. మనం ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే చపాతీ మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతుంది మనకి. సో ఇది మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన చపాతీ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం కదా. సో ఎస్, ఇప్పుడు మనం ఫైనల్గా దీన్ని ఏం చేయాలంటే, ఏం చేస్తాం ప్రతిసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కదా, అప్పుడు మనకి ఇంకో ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. గార్నిషింగ్ టైంలో చాలామంది ఏం చేస్తారంటే కొత్తిమీర ఎలా ఉందో అలానే వేసిస్తారు. అలా కాకుండా మనం దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, తినడానికి మనకి ఈజీ అయిపోతుంది. సో ఎస్, మన చపాతీ ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. చపాతీ వెజ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 2, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ అరకప్పు, మష్రూమ్ 1 కప్పు, ఉల్లికాడలు అరకప్పు, నువ్వులు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, జుక్ని 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. చపాతీ వెజ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్, క్యారెట్, జుక్ని, క్యాప్సికం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కారం, ఉప్పు, గరం మసాలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చపాతీ వెజ్ ఉప్మా రెడీ.